కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఒక ప్రైవేటు కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల పరిధి ముఖ్యంగా సీఎం, పీఎం మంత్రులను తొలగించే బిల్లులను విపక్షాలు వ్యతిరేకిస్తున్న సందర్భంపై దృష్టి పెట్టింది. అమిత్ షా స్పష్టం చేసిన విధంగా విపక్షాలు జైలుకెళితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నాయి. జైలునే సీఎం, పీఎం నివాసంగా మార్చుకొని ఆర్డర్స్ పాస్ చేస్తారు అని చెప్పారు. అమిత్ షా ఈ సందర్భంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన ప్రాసెస్ పై మాట్లాడారు. ఆయన బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని విశ్లేషించారు. ఈ బిల్లు దేశీయ రాజకీయ వ్యవస్థలో ఒక కీలకమైన పరిణామంగా భావించబడుతుంది. కేంద్ర హోంమంత్రి చెప్పిన విధంగా ఈ బిల్లును అమలు చేయడం ద్వారా రాజకీయ నియంత్రణ మరియు సుస్థిరంగా ఉంటుంది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విపక్షాల ప్రతికూలతను విమర్శిస్తూ రాజకీయ సంఘటనలను స్పష్టంగా వివరించాయి. ఆయన అభిప్రాయం ప్రకారం కొన్ని పార్టీలు తమ వ్యక్తిగత లేదా పార్టీ లాభాల కోసం రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అమిత్ షా తెలిపినట్టు జైలు నుండి ప్రభుత్వం నడిపించాలనే ప్రయత్నాలు ఒక వ్యూహాత్మక రాజకీయ మ్యానిపులేషన్ అని అన్నారు. కాంగ్రెస్ మరియు ఇతర విపక్ష పార్టీలతోనూ చాలా మంది నాయకులు నైతిక విలువలు కలిగి ఉన్నారు. అయితే రాజకీయ లబ్ధి కోసం వారు సూత్రప్రాయంగా ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నారు అని చెప్పారు. అమిత్ షా వ్యాఖ్యలకు వేదికలో ఉన్న ప్రజల్లో, మీడియా ప్రతినిధులలో, రాజకీయ విశ్లేషకులలో మరియు సామాజిక మీడియాలో పెద్ద రెస్పాన్స్ కలిగించాయి. ఆయన చెప్పినట్లు జైలు నుండి ప్రభుత్వం నడిపించడం వంటి భావనలు ప్రజలకు విస్మయం కలిగించవచ్చు. కానీ రాజకీయ వ్యూహంలో ఇది ఒక సాధారణ అంశమని ఆయన వివరించారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన చర్చలు పార్లమెంట్లో మరింత తీవ్రంగా జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి చెప్పిన విధంగా ఈ బిల్లుకు ఆమోదం ఇవ్వడం ద్వారా అధికార వ్యవస్థలో కొత్త మార్పులు రాబడతాయి. రాజకీయ నాయకుల అభిప్రాయాలు, పార్టీ లాబీల ప్రభావం, ప్రజా అభిప్రాయాలు ఇవన్నీ ప్రాసెస్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమిత్ షా చెప్పినట్లుగా జైలుకు చెందిన వ్యక్తులు ప్రభుత్వంపై ప్రభావం చూపడంపై చర్చలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి. అయితే ఈసారి ఇది మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రత్యేకంగా చర్చిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యల వల్ల కేంద్ర ప్రభుత్వం బిల్లులను అమలు చేయడంపై నిశ్చయంగా ముందడుగు వేస్తుందని స్పష్టమవుతుంది. రాజకీయ వ్యూహాలు, పార్టీ వ్యూహాలు మరియు నైతిక విలువల మధ్య ఉన్న పరస్పర సంబంధం ఈ సందర్భంలో హైలైట్ అయ్యింది. ఇలాంటి వివరణలు, వ్యాఖ్యలు మరియు విశ్లేషణలు మిగతా మీడియా, రాజకీయ చర్చల్లో పెద్ద ప్రాధాన్యం పొందుతున్నాయి. ప్రజలు, రాజకీయ నిపుణులు మరియు విశ్లేషకులు ఈ వ్యాఖ్యలను గణనీయంగా విశ్లేషిస్తున్నారు. ఈ విధంగా అమిత్ షా వ్యాఖ్యలు జైలు, రాజకీయ నియంత్రణ, రాజ్యాంగ సవరణ మరియు విపక్ష వ్యూహాలపై విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.